నెల్లూరు నగరంలోని 42వ డివిజన్లో మైనారిటీ టీడీపీ నేతల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సంబరాలు నిర్వహించారు. నెల్లూరు నగరంలోని కోటమిట్ట ప్రాంతంలో జిల్లా టీడీపీ మైనారిటీ నేతలు మైనుద్దీన్, జాఫర్, కాళేషా ఆధ్వర్యంలో మైనారిటీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, ఆ ప్రాంత వాసులు పాల్గొన్నారు. ఇది ఒక చారిత్రాత్మక ఎన్నిక. గతంలో 5 సంవత్సరాల ముందు 151 సీట్లతో సింహాసనం మీద ఎక్కిస్తే అహంకారపూరిత రాజకీయాలకు లోనై సీనియర్ నాయకుడు, అభివృద్ధికి ప్రత్యేక చిరునామాగా నిలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా కక్ష తీర్చుకోవాలి, ప్రజావేదికను కూల్చడం దగ్గర నుంచి 5 సంవత్సరాల్లో ఫ్యాక్షన్ పరిపాలన ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడారు. 151 సీట్లకు ఇచ్చిన నువ్వు మరొకసారి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు. నీలాంటి సైకో ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హత లేదు. కులం లేదు, మతం లేదు, వర్గం లేదు. రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్క సామాజిక వర్గం ఈరోజు చంద్రబాబు నాయుడు వెనకాల నిలబడింది. ఇది ఒక అద్భుతమైన విజయం. 30 సంవత్సరాల తర్వాత నెల్లూరు నగరంలో నారాయణ పసుపు జెండాను దాదాపు 70,000 ఓట్ల మెజారిటీతో రెపరెపలాడించిన దానికి సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ముఖ్యంగా 42వ డివిజన్లో పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క బూత్ కన్వీనర్కి, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి, ప్రతి ఒక్క మహిళా శక్తికి, మాకు అన్నింటికీ సహకారంగా నిలబడ్డ నా సోదరుడు, తమ్ముడు, మా క్లస్టర్ ఇన్ఛార్జ్ జాకిర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ఈరోజు మా సోదరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది మన దేశంలోనే చారిత్రాత్మకమైన ఒక ఘట్టం. ఎందుకంటే వై నాట్ 175 అని పదే చింపుకున్న నువ్వు ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయి, ప్రజలకు కావాల్సినవి అది మర్చిపోయి నువ్వు కక్ష ధోరణితో వెళ్తున్న దానికి చూసావా? సైలెంట్గా మాకు పడుతున్నాయి ఆడవాళ్ళ ఓట్లు, సైలెంట్గా పడుతున్నాయి అన్నారే, అదే సైలెంట్గా నీకు బుద్ధి చూపించారు. నువ్వు 151 సీట్లతో విర్రవీగావు. అదే ఈరోజు మన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి దగ్గర 160 సీట్లు వస్తున్నాయి. 160 సీట్లు. చూడు, ప్రజా సంక్షేమం అంటే ఏంది, రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలి, ప్రజలకు ఏం సేవ చేయాలనేది మన చంద్రబాబు నాయుడు నీకు మాట్లాడతాను. ఆ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నీకు రుచి చూపించారు ప్రజల్లో, ఆంధ్ర ప్రజల్లో ఈ రోజు నీకు రుచి చూపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నాడు, నారాయణ సార్ మినిస్టర్ అవుతాడు. ఈ రోజు అభివృద్ధి అంటే ఏందో ఈ రోజు చూపిస్తాడు. మా నారాయణ సార్ అభివృద్ధి చూపిస్తాడు. జై చంద్రబాబు నాయుడు. ఈరోజు చారిత్రాత్మక విజయం. నెల్లూరు ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓట్లేస్తే తప్ప ఇటువంటి విజయం రాదు, ఎప్పటికీ రాదు. 151 సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి అహంకారంతో పోతా ఉంటే ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఈ ప్రజలు. ఇప్పుడు 12 లీడ్ చూపిస్తున్నాయి. అది 9 అవుతాయా 8 అవుతాయా కూడా తెలియదు. 163 సీట్లు టీడీపీకి వచ్చి ఉంటాయి. అది 165 కూడా కావచ్చు. ఇది చారిత్రాత్మక విజయం. ఇది అందరి విజయం, అందరి కృషి. నారాయణ గారి విజయాన్ని నెల్లూరులో విజయగతను మోగించారు. ఇంతవరకు నెల్లూరు సిటీలో ఇంత మెజార్టీ ఎవరికి రాలేదు. ఆ మెజార్టీ కూడా ఒక రికార్డు. ఇంకొక మాట, నెల్లూరు సిటీలో టీడీపీ గెలిచి దాదాపు 30 సంవత్సరాలుగా వస్తుంది. కాబట్టి నారాయణ గారు జిందాబాద్, నారాయణ గారు.